السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره، فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وإن منكم إلا واردها كان على ربك حتما مقضيا ثم ننجي الذين اتقوا ونذر الظالمين فيها جثيا. وإذا تتلى عليهم آياتنا بينات قال الذين كفروا للذين آمنوا أي الفريقين خير مقاما وأحسن نديا. وكم أهلكنا قبلهم من قرن هم أحسن أثاثا ورئيا. قل من كان في الضلالة فليمدد له الرحمن مدا حتى إذا رأوا ما يوعدون إما العذاب وإما الساعة فسيعلمون من هو شر مكانا وأزحف جندا. ويزيد الله الذين اهتدوا هدى والباقيات الصالحات خير عند ربك ثوابا وخير مردا. أفرأيت الذي كفر بآياتنا وقال لأوتين مالا وولدا أطلع الغيب أم اتخذ عند الرحمن عهدا. كلا سنكتب ما يقول ونمد له من العذاب مدا ونرثه ما يقول ويأتينا فردا. واتخذوا من دون الله آلهة ليكونوا لهم عزا. كلا سيكفرون بعبادتهم ويكونون عليهم ضدا. ألم تر أنا أرسلنا الشياطين على الكافرين تؤذهم أذى فلا تعجل عليهم إنما نعد لهم أدا. يوم نحشر المتقين إلى الرحمن وفدا ونسوق المجرمين إلى جهنم وردا. لا يملكون الشفاعة إلا من اتخذ عند الرحمن عهدا. وقالوا اتخذ الرحمن ولدا لقد جئتم شيئا إدا. تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا أن دعوا للرحمن ولدا وما ينبغي للرحمن أن يتخذ ولدا. ఇప్పుడు వినిన ఈ ఆయతులు ఖురాన్ గ్రంథంలోని సూరతుల్ మరియంలోని ఆయతులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతుల్లో వయం మిన్కుమ్ ఇల్లా వారిదుహా కాన అలా రబ్బిక హత్మం మక్జియా అక్కడి నుంచి ప్రారంభిస్తూ
పరలోక ప్రారంభ ఘడియ ఎలా ఉంటుంది? ప్రజలు అందరూ కూడా పుల్స్రాత్ అనే వంతెన పైన ఉంటారు. ఏ ఒక్కరూ కూడా పుల్స్రాత్ అనే ఆ వంతెన పై నుంచి దాటకుండా వెళ్ళలేరు అని అంటున్నారు. వఇం మిన్కుమ్ ఇల్లా వారిదుహా కాన అలా రబ్బిక హత్మం మక్దియా. ఇది నీ ప్రభువు యొక్క ఖచ్చితమైనటువంటి నిర్ణయము. ఏ ఒక్కరూ కూడా పుల్స్రాత్ వంతెనపై నుంచి దాటకుండా వెళ్ళలేరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో బదరీ సహాబా గురించి చెప్తూ వారు స్వర్గవాసులు అని అన్నప్పుడు, అలాగే హుదైబియా ఒప్పందములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిపై బైత్ చేసినటువంటి బైత్ రిజ్వాన్ సహాబా గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావించేటప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య విశ్వాసులకు మాతృమూర్తులు అడుగుతున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి అల్లాహ్ ఖురాన్లో ప్రతి ఒక్కరూ పుల్స్రాత్ పై నుంచి దాటాలి అని అంటున్నాడు కదా, మీరు చూస్తే బదరీ సహాబా గురించి బైత్ రిజ్వాన్ గురించి వారు స్వర్గవాసులు అని అంటున్నారు కదా, వారు కూడా పుల్స్రాత్ పై నుంచి వెళ్ళవలసిందేనా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ తర్వాత ఆయత్ చదువు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఏమంటున్నారు, ثم ننجي الذين اتقوا ونذر الظالمين فيها جثيا. వెంటనే తర్వాత ఆయతతోటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, భయభక్తి గల వారికి ఆ మార్గము సులభతరం చేస్తాడు, తప్పిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, కొంతమంది ఆ మార్గములో మన దృష్టి, మన చూపు ఎంత వేగంగా ఉంటుందో, ఎంత వేగంగా ఉంటుందో అంత వేగంగా కొంతమంది దాటుతారు. మరి కొంతమంది మన వాయిస్ అంటే మన యొక్క మాట ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత వేగం. కొంతమంది అత్యంత తీవ్రమైన గాలి వేగంలో, మరికొంతమంది అత్యంత వేగంగా పరిగెట్టే వాహనము గుర్రాల వేగముతో, మరికొంతమంది పరిగెట్టుకుంటూ, మరికొంతమంది నడుచుకుంటూ, మరికొంతమంది పాకురుకుంటూ పుల్స్రాత్ పై నుంచి దాటుతూనే ఉంటారు. అది దాటటము తప్పనిసరి, ప్రతి ఒక్కరూ దానిపై దాటవలసిందే. మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము, పుల్స్రాత్ అనేది ఖడ్గము కంటే దారుగా ఉంటుంది, వెంట్రుక కంటే సున్నితంగా ఉంటుందని. అవును, అలాంటి కఠినమైనటువంటి మార్గం అది. ప్రతి ఒక్కరూ దానిపై నుంచి దాటవలసిందే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ దారిలో సాధారణ ఎడారిలో ఉన్నటువంటి ముళ్ళులు లాంటి పెద్ద పెద్ద ముళ్ళులు ఆ దారిపై తిరుగుతూ ఉంటాయి, అనేక మందిని నలిపి నరకంలో విసిరివేస్తూ ఉంటాయి. మరి ఆ దారి యొక్క రెండు భాగముల వైపు ఇరువైపులా దైవదూతలు ఉంటారు, వారు కూడా అనేక మందిని లాగి నరకంలో విసిరివేస్తూ ఉంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ దారి పుల్స్రాత్ అనే వంతెన అత్యంత చీకటిగా ఉంటుంది అన్నారు. దానిపై ప్రయాణము చేసే విశ్వాసులకు మాత్రం వెలుగు ఉంటుంది. యౌమ తరల్ ముమినూన వల్ ముమినాతు యస్ఆ నూరుహుం బైన ఐదీహిం వ బిఐమానిహిం బుష్రాకుముల్ యౌమ జన్నాతిన్ తజ్రి మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా జాలికల్ ఫౌజుల్ అజీమ్. వయౌమ యకూలుల్ మునాఫికూన వల్ మునాఫికాతు
లిల్లదీన ఆమను ఉన్జురూనా నక్తబిస్ మిన్ నూరికుం ఖీల ఇర్జిఉ వరాఅకుం ఫల్తమిసు నూరా ఫజురిబ బైనహుం బిసూరిన్ లహు బాబ్ బాతిను ఫీహి రహ్మ వజాహిరు మిన్ ఖిబ్లిల్ అదాబ్ యునాదూనహుం అలం నకుం మఅకుం ఖాలు బలా వలాకిన్ ఫతంతుం అన్ఫుసకుం వతరబ్బస్తుం వర్తబతుం వగర్రత్కుముల్ అమానియు హత్తా జా అమ్రుల్లాహ్ వగర్రకుం బిల్లాహిల్ గరూర్. ఆ రోజు విశ్వాసులకు పుల్సిరాత్ అనే వంతెన పైన జ్యోతి ఉంటుంది, నూరు ఉంటుంది. అది వారి ముందునుంటుంది మరియు వారి కుడివైపు అది చూపిస్తూ ఉంటుంది. అంటే వారి కుడి భాగంలో స్వర్గం ఉంటుంది. పుల్సిరాత్ అనే వంతెన పైన మనం వెళ్తూ ఉన్నాము, క్రింద భాగంలో నరకం ఉంటుంది. అంటే ఆ నరకంపై నుంచి ప్రతి ఒక్కరూ దాటవలసిందే. కానీ విశ్వాసులకు వారి జ్యోతి ఆ యొక్క మార్గంలోని సులభతరంగా తీసుకువెళ్తూ ఉంటుంది. వారి కుడివైపు కూడా స్వర్గపు శుభవార్తలు వింటూ ఉంటారు. బుష్రాకుముల్ యౌమ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా దాలికల్ ఫౌజుల్ అజీమ్. ఇది గొప్ప సాఫల్యము. అవును, వాస్తవం. ఎవరైతే పుల్సిరాత్ అనే వంతెన సులభతరంగా దాటేశారో అది వారి కొరకు గొప్ప సాఫల్యము. ఆ తర్వాతే వారి కొరకు జన్నత్ ఉంది, స్వర్గం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ పుల్సిరాత్ పై నుంచి సులభతరంగా దాటించుగాక. జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యము ప్రసాదించుగాక. అల్లాహ్ పుల్సిరాత్ పై ఉన్నటువంటి ఫితనాలు, ఉపద్రవాల నుండి మమ్మల్ని కాపాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో పుల్సిరాత్ వంతెనపై నుంచి దాటేటప్పుడు చేయవలసిన దువా కూడా తెలియపరుస్తున్నాడు. రబ్బనా అత్మిమ్ లనా నూరనా వగ్ఫిర్ లనా ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆ వంతెనపై నుంచి దాటేటప్పుడు విశ్వాసులు అల్లాహ్తో ప్రార్థిస్తూ ఉంటారు, ఓ మా ప్రభు, మా యొక్క ఈ జ్యోతిని పరిపూర్ణం చేయి. ఈ వంతెన దాటిన వరకు ఈ జ్యోతిని మాకు నీవు స్థిరముగా ఉంచు. అత్మిమ్ లనా నూరనా వగ్ఫిర్ లనా ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఓ మా ప్రభు, మమ్మల్ని క్షమించు, మా పొరపాట్లను మన్నించు. నీవు సమస్త వస్తువులపై అధికారము కలిగి ఉన్నావు. పుల్సిరాత్ అనే ఈ వంతెనపై సులభతరంగా దాటించు. అందుకే మరొక చోట సూర్య హదీద్లో అల్లాహ్ అంటున్నారు, యౌమ యఖూలుల్ మునాఫికూన వల్ మునాఫికాతు లిల్లదీన ఆమను ఉన్జురూనా నక్తబిస్ మిన్ నూరికుం. ఆ రోజు మునాఫికులు, వంచకులు పుల్సిరాత్ అనే వంతెనపై నుంచి దాటుతూ ఉంటారు. అకస్మాత్తుగా వారి జ్యోతి ఆగిపోతుంది. మరి విశ్వాసులను కేకలు వేసి పిలుస్తూ ఉంటారు, ఓ విశ్వాసులారా, మీ జ్యోతిలో మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. లిల్లదీన ఆమను ఉన్జుర్నా నక్తబిస్ మిన్ నూరికుం. మీ జ్యోతిలో మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి, మా కాంతి, మా జ్యోతి ఇక్కడ ఆగిపోయింది. ఖీల ఇర్జిఉ వరాఅకుం ఫల్తమిసు నూరా. స్వర్గవాసులు అంటారు, ఇక్కడ ఒకరి జ్యోతి మరొకరికి ఇవ్వటానికి అవకాశం లేదు, కాబట్టి తిరిగి మళ్ళా భూలోకంలో వెళ్ళండి, వెళ్ళి అక్కడి నుండి తెచ్చుకోండి జ్యోతి, అక్కడే దొరుకుతుంది. ఫల్తమిసు నూరా ఫజురిబ బైనహుం బిసూరిన్ లహు బాబ్ బాతిను ఫీహి రహ్మ వజాహిరు మిన్ ఖిబ్లిల్ అదాబ్. వారి ఉభయులకు మధ్య ఒక గోడ అడ్డొచ్చేస్తుంది. విశ్వాసులకు లోన భాగంలో కారుణ్యం ఉంటుంది, బయట భాగంలో శిక్ష వచ్చి పట్టుకుంటుంది. మునాఫికులకు, వంచకులకు ఆ మార్గంపై నలిపి నరకంలో విసిరివేస్తూ ఉంటుంది. ఖీల ఇర్జిఉ వరాఅ ఫల్తమిసు నూరా ఫజురిబ బైనహుం బిసూరిన్ లహు బాబ్ బాతిను ఫీహి రహ్మ వజాహిరు మిన్ ఖిబ్లిల్ అదాబ్ యునాదూనహుం అలం నకుం మఅకుం. వారు కేకలు వేసి అంటారు, ఏమి భూలోకంలో మేము మీతో ఉండేవారము కాదా? మీతో పాటే జీవించాము, మీతో పాటే నమాజ్ చేశాము, మీతో పాటే ఇస్లాంలో ఉన్నాము, మా పేర్లు కూడా అక్కడ ముస్లింలలో ఉండేవి. అలం నకుం మఅకుం ఖాలు బలా వలాకిన్ హక్కత్ కలిమతుల్ అదాబి అలల్ కాఫిరిన్. మాతోనే ఉండేవారు, కానీ మీపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షను నిర్ధారించారు. వలాకిన్ ఫతంతుం అన్ఫుసకుం వతరబ్బస్తుం
వర్తబతుం. ఇక్కడ వంచకులకు, మునాఫికులకు వల్ల ఏమంటున్నారంటే, మీరు మాతోనే ఉండేవారు కానీ మీ ఆత్మలపై మీరు అన్యాయం చేసుకునేవారు. అదేంటంటే, ఎప్పుడు ఈ ముస్లింలపై విపత్తు వచ్చి పడుతుందా అని చూసేవారు మీరు. వతరబ్బస్తుం వర్తబతుం వగర్రత్కుముల్ అమాని. మరియు మీరు ప్రాపంచిక వ్యామోహాల్లో, భోగ విలాసాల్లో పడి ఉండేవారు. ఎంతసేపు విశ్వాసులకు ఎప్పుడు నష్టం వస్తుందా, ఎప్పుడు ఆపద వస్తుందా అని చూసేవారు. ఇదే కారణం మీ యొక్క వంచనకు. ఇక్కడ మీకున్నటువంటి జ్యోతి పోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని పుల్సరాత్ అనే వంతెనపై నుంచి ఆ వంచకుల కోవకు చెందకుండా విశ్వాసుల కోవలో ఉండే భాగ్యం ప్రసాదించువారు. వగర్రత్కుముల్ అమాని హత్తా జా అమరుల్లాహ్. మీ మరణము సమీపించినంత వరకు కూడా మీరు వంచనలోనే ఉండేవారు, మునాఫికులుగానే జీవించారు మీరు. వగర్రకుం బిల్లాహిల్ గరూర్. మోసపుచ్చే ఆ శైతాను మీకు మోసపుచ్చాడు అని చెప్పి విశ్వాసులు సమాధానం ఇస్తున్నారు. కావున ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుల్సరాత్ అనే వంతెన గురించి ప్రస్తావించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి యూదులు ప్రశ్నించిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న, ఖయామత్ నాడు ప్రజలందరూ ఎక్కడుంటారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చీకటిగా ఉన్నటువంటి పుల్సరాత్ వంతెనపై ఉంటారు అన్నారు. అంటే పుల్సరాత్ ప్రస్తావన అనేది ఖురాన్లో, హదీస్లో వచ్చింది. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ఉమ్మతిని నేను ఖయామత్ నాడు గుర్తుపడతాను. ఎలాగైతే ఒక నల్లటి గుర్రాల మందలో తెల్లటి మచ్చలు ఉండే గుర్రాలను గుర్తుపట్టగలము. అది ఏంటి ఓ ప్రవక్త? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నా ఉమ్మతిని నేను ఎలా గుర్తుపడతానంటే, వారి శరీర అవయవాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఎందుకు కారణంగా? వారు ప్రపంచంలో 5 పూటలు వజూ చేసేవారు కదా, ఆ వజూ యొక్క అవయవాలు ఆ రోజు ప్రకాశిస్తూ ఉంటాయి. అల్లాహు అక్బర్. ఈ భూలోకంలో ఎవరైతే నమాజు కొరకు వజూ చేసేవారో వారు చాలా అదృష్టవంతులు. యౌమ తబ్యజ్జు వుజూహుం వ తస్వద్దు వుజూహుం ఫఅమ్మాల్లదీన స్వద్దత్ వుజూహుం అకఫర్తుం బఅద ఈమానికుం ఫజూకు బిమా కుంతుం తక్ఫురూన్ వఅమ్మాల్లదీన అబ్యజ్జత్ వుజూహుం ఫఫీ రహ్మతిల్లాహ్ హుం ఫియా ఖాలిదూన్. ఆ రోజు అనేకమైన ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి, మరి అనేకమైన ముఖాలు నల్లగా మాడిపోతూ ఉంటాయి. నలుపు ఆవరించి ఉంటుంది వారి ముఖాలపై. ఎవరి ముఖాలపైన అయితే నలుపు ఆవరించి ఉంటుందో వారు ఇస్లాం తీసుకున్న తర్వాత అవిశ్వాస వైఖరిని అవలంబించేవారు. అంటే ముస్లింగానే పుట్టారు, లేదా కలిమా చదువుకున్నారు, ఇస్లాం అయితే స్వీకరించారు, ముస్లిం ఇంటిలోనే పుట్టారు, కానీ కేవలము పేరుకు మాత్రమే ముస్లింగా బ్రతికేవారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అకఫర్తుం బఅద ఈమానికుం. మీరు విశ్వసించిన తర్వాత అవిశ్వాస వైఖరి అవలంబించారు. ఫజూకు బిమా కుంతుం తక్ఫురూన్. రుచి చూడండి ఈరోజు ఏ అవిశ్వాస వైఖరి అయితే మీరు భూలోకంలో అవలంబించారు. వఅమ్మాల్లదీన అబ్యజ్జత్ వుజూహుహుం ఫఫీ రహ్మతిల్లాహ్ హుం ఫియా ఖాలిదూన్. ఎవరి ముఖాలైతే ఆ రోజు ప్రకాశవంతంగా ఉంటాయో వారు అల్లాహ్ యొక్క కారుణ్యంలో చేరిపోతారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అంటున్నారు, ఆ రోజు నా ఉమ్మతిని నేను గుర్తుపడతాను. గుర్తుపట్టి వారి ప్రకాశ అవయవాల్ని చూసి నా ఉమ్మతు వారు, నా ఉమ్మతు వారు, నా ఉమ్మతు వారు అని ఆశతో వారిని పిలిచి పిలిచి జామె కౌసర్ త్రాపిస్తూ ఉంటాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జామె కౌసర్ ప్రసాదించుగాక.
అది త్రాపిస్తూ ఉంటాను. ఈలోపే ఒక పెద్ద సమూహం కనిపిస్తుంది నాకు. వారి శరీర అవయవాలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. వారిని కూడా నేను గుర్తుపడతాను, నా ఉమ్మతి వారే అని. కానీ జిబ్రైల్ వచ్చి అడ్డగిస్తారు. మా ఇరువురి మధ్య ఒక తెర వేసేస్తారు. జిబ్రైల్ రానివ్వు, నా ఉమ్మతి వారే వారు. భూలోకంలో నమాజులు చేసే శరీర అవయవాలు ప్రకాశించే అవయవాలు ఉన్నాయి వారికి, రానివ్వు అని అంటారు. అప్పుడు జిబ్రైల్ అంటారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు మీ ఉమ్మతి వారే, కానీ మీ తర్వాత మీ ధర్మాన్ని వీరు మార్చేశారు. నమాజులైతే చదివేవారు, వజూ అయితే చేసేవారు, కాబట్టి మీరు వీరిని గుర్తుపట్టారు. కానీ మీ ధర్మాన్ని వీరు మార్చేశారు. ఏం చేయాలి? సూఖున్ లిమన్ బద్దలు బాది, వీరిని ఇక్కడి నుంచి తొలగించు, ఎవరైతే నా తర్వాత నా ధర్మాన్ని మార్చారు. చూసారా, అక్కడ ప్రకాశవంతమైనటువంటి అవయవాలు ఉన్నప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని గుర్తుపట్టినప్పటికీ వారికి జామె కౌసర్ త్రాగే అవకాశం దొరకలేదు. అంటే ఇస్లాం అనే ఈ ధర్మము చాలా సున్నితమైనది, చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆచరించే ధర్మము. ఏదైనా పర్వాలేదండి, ఎలాగైనా పర్వాలేదండి అనేది పనికిరాదు. అది మనకే కాదు, ప్రవక్తకు కూడా పనికిరాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ ప్రవక్త, మీరు మీ మనోవాంఛలను అనుసరించి ఏమి చెప్పలేరు అని చెప్పి అనేసాడు. ప్రవక్తలకే లేనప్పుడు ఇంకా మనమేమాత్రము. కావున ఈ ధర్మం విషయంలో ఆచితూచి ప్రతి విషయాలు తెలిసి ఆచరించవలసి ఉంటుంది. మనం ఆచరించేవి కొన్నైనా దాన్ని స్వీకార యోగ్యము అవ్వాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ అంటున్నారు, ఆ రోజు అనేకమైనటువంటి ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి, వారు అల్లాహ్ యొక్క కారుణ్యంలో చేరుకుంటారు. ఫఫీ రహ్మతిల్లా హుమ్ ఫియా ఖాలిదూన్, అందులో శాశ్వతంగా ఉంటారు అల్లాహ్ యొక్క కారుణ్యంలో. కావున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖము ఈ భూలోకంలోనే చాలా ప్రకాశవంతంగా ఉండేది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల యొక్క ముఖాలను ఖయామత్ నాడు ప్రకాశవంతంగా చేస్తారన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక ముందు అన్ని పాపాలు అల్లాహ్ క్షమించాడు. ఆయన గురించి మా ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా, అలాగే ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా, ఇంకా చాలామంది సహాబా సాక్ష్యం ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ముఖము ప్రకాశవంతంగా ఉండేది. అందుకే ప్రజలతో అడిగారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రూపం ఎలా ఉంటుంది అని. అందులో చెప్పేవారు అన్నారు, ఆయన ముఖము కాసి ఎవరు కూడా పరిపూర్ణంగా చూడలేరు, చూస్తే కళ్ళు పోతాయేమో అని భయం వేసేది, అంత ప్రకాశవంతంగా ఆయన ముఖం ఉండేది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా యొక్క ముఖాలు కూడా ప్రకాశవంతంగా ఉండేవి అని చెప్పి హదీసుల ద్వారా తెలుస్తుంది. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్ నాడు ప్రకాశం అనేది శరీర అవయవాలకు ఇస్తాడు వుజూ చేసేవారికి. కావున వారు అదృష్టవంతులు ఎవరైతే ఈ భూలోకంలో వారికి ఇచ్చినటువంటి సమయం అంతా కూడా వారు నమాజులని ఆచరించారు, వజూను పాటించారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కటిక చలి కాలంలో కూడా ఎవరైతే వజూ చేస్తారో, నమాజ్ కోసం నమాజ్ ఫజర్ గురించి లెగుస్తారు, వజూ చేస్తారు, వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెట్టింపు పుణ్యాలు ఇస్తాడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అస్సలాతు నూరున్, అస్సలాతు నూరున్, నమాజ్ అనేది జ్యోతి అని అన్నారు. అంటే ఎక్కడ చూసినా, ఎటు తిరిగి వచ్చి చూసినా నమాజుతో ముడిపడి ఉంది. అవును, ఇస్లాంలో ఉన్నటువంటి మూల స్తంభాల్లో ఒక స్తంభము నమాజ్ కూడా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నేను చదివినటువంటి సూరే మరియం యొక్క ఆయతులు, ఫఖలఫ మిన్ బాది ముఖలఫున్ అదాఉ సలాత్ వత్తబౌ షహవాత్ ఫసౌఫ యల్ఖౌన గయ్యా ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల సాలిహన్ ఫౌలాయిక యుద్ఖులూనల్ జన్న వలా యుజ్లమూన షైఆ. ప్రవక్త మరియు సహాబా
అలాగే గత ప్రవక్తలు కూడా నమాజులను పాటించారు, కానీ తర్వాత వారు దానిని పాడు చేశారు అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు. పాడు చేయటం అంటే ఏంటి? నమాజుని చదవకపోవటము అంటూ అది అందరికీ తెలుసు. నమాజుని పాడు చేయటం ఏంటి? ఫఖలఫ మిన్ బాదిహిమ్ ఖల్ఫున్ అదాఉ స్సలాత్. ఖలఫ తర్వాత వారు, ఖల్ఫ్ పాడు చేయటం. రెండిట్లో ఉన్న అక్షరాలు ఒకటే, ఖై లాం ఫే మూడే వస్తున్నాయి, కానీ అక్కడ ఖలఫ అన్నారు అల్లాహ్ సుబ్హానహు తఆలా, ఇక్కడ ఖల్ఫున్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. ఖల్ఫున్ అంటే వారు నమాజుని పాడు చేశారు. ఎలా పాడు చేయటము? అన్నం వండటానికని పొయ్యి మీద పెడతాము, ఒక గంటో అరగంటో టైంలో అన్నం ఉడికిపోద్ది, తయారైపోతుంది. ఒకవేళ దాని మీద పొయ్యి మీద పెట్టి ఫజర్లో పెట్టి జొహర్కి వచ్చి తీస్తే అది పనికిరాదు, అది పాడైపోతుంది. అలాగే మన నమాజ్ కూడా సమయానికి చదివితే అది ఖచ్చితంగా బాగుంటుంది. నమాజులను సమయం దాటి చదివితే ఆ నమాజు అలాగే పాడైపోతుంది, ఎలాగైతే మనం తినే భోజనం కూడా వండేది పాడైపోతుందో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, ఫఖలఫ మిన్ బాదిహిమ్ ఖల్ఫున్ అదాఉ స్సలాత్. ఎందుకు నమాజు పాడైపోయింది? వత్తబఉ షహ్వాత్. వారు తమ మనోవాంఛల్ని అనుసరించారు. మనసు ఏం కోరుతుంది? ఇంకాసేపు పడుకో, రాత్రి చాలాసేపు జాగరణ చేసావు కదా, కాస్త నిద్రపో అని మనసు అంటుంది. కానీ అక్కడ మౌజన్ గారు అంటున్నారు, అస్సలాతు ఖైరు మినన్ నౌమ్ అని ఆయన పిలుస్తున్నారు. మీ నిద్ర కంటే నమాజు మేలైనది, లెగిసి రా అని మౌజన్ పిలుస్తున్నాడు. కానీ మనసు అంటుంది ఇంకాసేపు పడుకో. చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుపుని తిరస్కరించి తన యొక్క పక్కా పైనే నిద్రపోయి ఫజర్ పాడైపోయింది. కాబట్టి మన నమాజులను ఆ విధంగా కొంతమంది పాడు చేసుకుంటారు. కొంతమంది వ్యాపారంలో ఉంటారు, బిజీగా ఉంటారు, నమాజ్ సమయం అవుతుంది కానీ ఆ నమాజ్ని తర్వాత చదువుదాం అనుకుంటారు, అలా నమాజ్ని పాడు చేస్తారు. చాలామంది 5 పూటల నమాజు ఒక్కసారే కలిపి చదువుతూ ఉంటారు. అలా కాకుండా ఒకవేళ మరీ కుదరదు అనుకుంటే ఫజర్ అయితే అందరికి కుదురుతుంది, జొహర్ అసర్ కలిపి చదవచ్చు, అలాగే మగ్రిబ్ ఇషా కలిపి చదవచ్చు. మరీ అంత కుదరదు అంటే కానీ తీసుకెళ్ళి జొహర్ని మగ్రిబ్ చదవటం, అసర్ని మగ్రిబ్లో చదవటం ఇది మాత్రం ఇస్లాంలో లేదు. ఒక్క అవకాశం ఒకటే ఉంది, జొహర్ సమయంలో అసర్ చదవచ్చు, లేదా అసర్ సమయంలో జొహర్ చదవచ్చు, జమాబైన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి, నిత్యము అని కూడా కాదు. అందుకే నమాజులని పాడు చేయొద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ప్రవక్త యొక్క అనుచరులు నమాజ్ని స్థాపించారు, వారు నమాజ్ని కాపాడుకున్నారు, ఆ నమాజ్ని పాడు చేయలేదు. ఫఖలఫ మిన్ బాదిహిమ్ ఖల్ఫున్ అదాఉ స్సలాత్ వత్తబఉ షహ్వాత్ ఫసౌఫ యల్కౌన గయ్యా. వారు నమాజ్ని పాడు చేసి మార్గము తప్పారు. గయ్యా అనే పదానికి ఒక అర్థము నరకములో ఒక లోయ అని కూడా చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ లోయలో వెళ్ళారన్నారు. అందుకే ఇమామ్ అజ్-జహబీ రహ్మతుల్లాహి అలైహి రాసినటువంటి అల్ కబాయిర్ అనే పుస్తకంలో నమాజ్ని విడిచిపెట్టడం కూడా కబీరా గునా, పెద్ద పాపం అని అన్నారు. నమాజ్ని పాడు చేయటము, నమాజ్ని విడిచిపెట్టడము ఇది కూడా కబీరా గునా, పెద్ద పాపమే. దీనికి ఏం చేయాలి? ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల సాలిహన్ ఫౌలాయిక యద్ఖులూనల్ జన్న. తౌబా తప్పనిసరిగా చేసుకోవలసిందే. తౌబా చేసుకోకుండా చనిపోతే, నమాజులు చదవని వారు ఒకవేళ తౌబా చేసుకోకుండా చనిపోతే తప్పనిసరిగా నరకంలో వారు కాలవలసి వస్తుంది. అందుకే ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవాసులతో ప్రశ్నిస్తాడు నరకవాసులకి. స్వర్గవాసులు నరకవాసులను అడుగుతూ ఉంటారు, మా సలకకుం ఫీ సఫర్, మీరు సఫర్లో ఎందుకు పడారు, ఎందుకు కాలుతున్నారు? ఖాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజ్ని చదివేవారము కాదు అని వారు కేకలు వేస్తారు, జవాబిస్తారు. చూడండి, ఇక్కడ నమాజ్ ప్రస్తావన ప్రత్యేకంగా వచ్చింది. లం నకు మినల్ ముసల్లీన్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్ నాడు దర్శనమిస్తాడు, ప్రజలకి దర్శనమిస్తాడు. యౌమ యుక్సఫ్ అన్ సాకి వ యుదౌన ఇలా సుజూది ఫలా యస్తతీఊన్ ఖాషియతన్ అబ్సారున్ తరాకుం దిల్లా
వఖద్ కాను యుదౌన ఇలా సుజూది వహుం సాలిమూన్. ఏ రోజైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా తన మోకాళ్ళను విప్పుతాడో ఆ రోజు ప్రజలు ఆయన ముందు సజ్దాలో పడిపోతారు. కానీ కొంతమంది సజ్దా చేయలేకపోతారు, బోర్లా పడిపోతారు. అంటే సర్వాంగ నమస్కారం అంటారు దాన్ని. కొంతమంది చేస్తారు, బోర్లా అలా పడిపోతారు. ఎందుకు? వారి వీపు బల్లల మాదిరిగా అయిపోతాయని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని అడుగుతున్నారు, ఏమి నా ముందు ఈరోజు మీరు ఎందుకు సజ్దా చేయలేదు? వయదౌన ఇలా సుజూది ఫలా యస్తతియూన్ ఖాషియతన్ అబ్సారుం తర్హకుం దిల్లా. వారి ముఖాలు నలుపు ఆవరించి భయభ్రాంతులకు గురి ఉంటాయి. వఖద్ కాను యుదౌన ఇలా సుజూది వహుం సాలిమూన్. మేము అన్ని విధాల ఆయురారోగ్యాలుగా ఉన్నప్పటికీ సజ్దా గురించి పిలుపునిచ్చేటప్పుడు మేము వెళ్ళేవారం కాదు. చూసారా? వఖద్ కాను యుదౌన ఇలా సుజూది వహుం సాలిమూన్. అన్ని విధాల ఆయురారోగ్యాలుగా ఉన్నప్పటికీ, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ సజ్దా గురించి పిలుపు వచ్చేటప్పుడు మేము వెళ్ళేవారము కాదు. కావున ఆ రోజు వారు సజ్దా చేయలేకపోతారు తన ప్రభువు వద్ద. వారి కాళ్ళు పట్టుకొని మొహాలపై వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి నరకంలో విసిరివేయటం జరుగుతుంది అని తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా అందుకే ఖురాన్లో అంటున్నారు, ఉజూహు యౌమైదిన్ నాజిరా ఇలా రబ్బిహా నాజిరా. ఆ రోజు అనేకమైన ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి, వారు తమ ప్రభువుని చూస్తారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క దర్శనం అవుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అల్లాహ్తో దువా చేసుకునేవారు, అల్లా నీ దర్శన భాగ్యం మాకు ప్రసాదించు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసుకునేవారు, అల్లా నీ దర్శన భాగ్యం మాకు ప్రసాదించు. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క దర్శనం చేశారో ఆయన్ని చూస్తారో ఖయామత్ నాడు, మరి వారి గురించి ఇంకేమీ చెప్పవలసిన అవసరం లేదు. అంత అదృష్టవంతుడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ అల్లాహ్ యొక్క దీదార్ దర్శనము ప్రసాదించుగాక. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతున్ ఫిల్ ఆఖిరతి హసనతున్ వఖినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం.